మత్తయి సువార్త 27వ అధ్యాయము మనం 45వ వచనం నుంచి చదువుకుందాం. నేను చదువుతాను, అందరు జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్నం అంటే 12 గంటలు, సుమారు 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా, అంటే ఇశ్రాయేలు దేశమంతటా కూడా చీకటి కమ్మిందట. అంటే సుమారు 3 గంటల సేపు యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్న సమయంలో ఆ దేశం అంతటా చీకటి అలుముకుంది. అంటే వెలుగుతున్న సూర్యుడిని చీకటి ఆవరించింది. ఆ సూర్య కిరణాలు చీకటి చేత ఆవరించబడి లోకమంతా కూడా చీకటిమయమైపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ 3 గంటల వరకు అంటే 3 గంటల వరకు అంటే యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు, అంటే ఈ 3 గంటల సేపు యేసు ప్రభు శిలువ యాతన అనుభవిస్తుంటే, ఆ శిలువలో ఆయన యాతన అనుభవిస్తుంటే ఆకాశంలో అంతా చీకటైపోయింది. అంటే 12 గంటల వరకు కూడా ఇది పగల నైటా? పగలే కదా. ఈ పగటిపూట సమయంలో సూర్యుడు మధ్యాహ్నం 12 వరకు వెలుగుతూ వచ్చాడు, వెలుగునిస్తూ వచ్చాడు. సడన్గా 12 అవగానే ఆ సూర్యుడు కాస్త చీకటి చేత ఆవరించబడ్డాడు. అందువల్ల ఆ దేశం అంతా చీకటిమయమైపోయింది. రైట్. ఇది దేనికి సూచన? ఎందుకు ఇలా జరిగింది అనేది మనం చెప్పలేం, కానీ ఇది దేనికి సూచనగా ఉందంటే, వెలుగుతున్న సూర్యుడు చీకటి చేత ఆవరించబడినట్టుగా నిజమై ఉన్న యేసుక్రీస్తు, నిజమైన వెలుగై ఉన్న క్రీస్తు పాపపు చీకటి చేత ఆవరించబడ్డాడు అన్నదానికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు కూడా సూర్యుని కంటే, సూర్యుని వలె నిజమైన వెలుగై ఉన్నాడని మనకు బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఎలా ఉంది? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఇది ప్రభు గురించి రాయబడిన మాట. కనుక యేసు నిజమైన వెలుగై ఉన్నాడని దేవుని వాక్కు సెలవిస్తుంది. సూర్యుడు ఎలా వెలుగును ప్రకాశింపజేస్తాడో, యేసుక్రీస్తు వారు ఆత్మీయ ప్రపంచంలో, అంటే ఈ ప్రపంచంలో వెలుగునిచ్చే సూర్యుడు ఎలాగో, ఆత్మీయమైన ప్రపంచంలో యేసుక్రీస్తు వెలుగునిచ్చే సూర్యుడై ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతున్నాడో అప్పుడు ఈ సూర్యుడు చుట్టూ చీకటి ఆవరించబడింది. అంటే దేనికి సూచనగా ఉందంటే, నిజముగా వెలుగై ఉన్న యేసు ప్రభు పాపం అనే చీకటి చేత ఆవరించబడ్డాడు. అంటే ఏంటి? ఇప్పుడు చీకటి పడిపోయిందంటే సూర్యకిరణాలు భూమి మీదకి రావట్లేదు, అంటే చీకటి చేత ఆవరించబడింది. అలాగే యేసు ప్రభు కూడా ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏ చీకటి లేదు, అంటే ఆయనలో ఏ పాపం లేదు, ఏ నేరము లేదు. కానీ ఏ పాపము ఏ నేరము లేని యేసు ప్రభు పాపము చేత ఆవరించబడ్డాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అదేమనగా
దేవుడి వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకము తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించెను. 21వ వచనాన్ని చదువుతాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. మనం దేవునితో సమాధాన పడాలని, మనం క్రీస్తులో దేవుని నీతి కావాలని మన అపరాధాల్ని మన మీద మోపక పాపం మెరుగని యేసుక్రీస్తు మీద దేవుడు మోపినట్టుగా, అందువల్ల యేసుక్రీస్తు పాపముగా మారాడని, పాపముగా చేయబడ్డాడని దేవుని వాక్కు సెలవిస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను. ఇది ప్రవచనం. ఈ ప్రవచనంలో యెహోవా మానవులందరి దోషాన్ని ఆయన మీద మోపాడంట. ఎవరతడు? అతని మీద మోపానంట. అతడెవరు? యేసు క్రీస్తు. ఇప్పుడు ఏ పాపం లేని యేసు ప్రభు మన పాపం అంతా ఆయన మీద పోపితే ఆయన ఏమవుతాడు? మన మీద ఉన్న మురుకంతా యేసుక్రీస్తు వారి మీద పెడితే యేసుక్రీస్తు వారు మురుకు అవుతాడు కదా. అలాగే మన పాపములన్నీ కూడా యేసుప్రభు మీద మోపినప్పుడు పాపం మెరుగని ఆయన ఏమయ్యాడు? పాపముగా మారాడు. నన్ను చూసాం కదా, పాపము ఎరిగని ఆయన మన కోసము పాపముగా మారెను అని. పాపంగా మారడం అంటే ఏంటి? యేసు ప్రభు మీద మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఫిజికల్గా, భౌతికంగా ఇలా అర్థం చేసుకో. మన అందరి మీద మురుకుంది, అందరి మీద మురుకుంది. యేసు ప్రభు మీద ఒక్కటే మురుకు లేదు. మన మీద ఉన్న మురికంతా కూడా తీసేయడానికి దేవుడు మన మురికంతా తీసుకెళ్ళి యేసుప్రభు మీద వేసాడు. నా మీద ఉన్న మురుకుని తీసుకెళ్ళి యేసుప్రభు మీద వేసాడు. నీ మీద ఉన్న మురుకుని కూడా తీసుకెళ్ళి యేసుప్రభు మీద వేసాడు. ప్రపంచంలో ఉన్న మానవులందరి మురుకు యేసుప్రభు మీద వేస్తే అప్పుడు యేసుప్రభు ఏమవుతాడు? అమ్మో, అసలు మురికంతా చుట్టేస్తుంది కదా. అదవుతుందా? అంటే మానవుల పాపాలన్నీ ఎవరిని చుట్టేసాయి? ఇప్పుడు యేసుప్రభు. ఇప్పుడు ఆ చుట్టేసినప్పుడు యేసుప్రభు కనపడతాడా? పాపాలే కనపడతాయా? పాపాలే కదా చుట్టూ. అలాగే వెలుగుతున్న ఒక సూర్యుడిని చీకటి ఎలా కమ్మిందో అర్థమవుతుందా? ఆకాశంలో వెలుగుతున్న సూర్యుడిని ఎలా చీకటి ఇప్పుడు కమ్మిందో అంతే కదా. ఇప్పుడు ఆ దేశమంతా చీకటి అయిందంటే అర్థం ఏంటి? వెలుగుతున్న సూర్యుని మధ్యాహ్న కాలంలో ఎండ ఎలా ఉంటుంది? బగ మండుతుంటాడు సూర్యుడు. అలాంటి సూర్యుడిని ఏం కమ్మేసింది? చీకటి. అందువల్ల అంత చీకటి అయిపోయింది. అలాగే నీతి సూర్యుడైన పాపం మెరుగని యేసు ప్రభువుని పాపం చుట్టేసింది, పాపం ఆవరించేసింది. పాపము మయంగా అయిపోయాడు ఆయన, పాపం చేత చుట్టపడ్డాడు ఆయన. అంటే ఒక స్పిరిచువల్ వరల్డ్లో, ఒక ఆత్మీయ ప్రపంచంలో జరుగుతున్న దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక భౌతిక ప్రపంచంలో జరిగే దాని ద్వారా దేవుడు భౌతిక ప్రపంచంలో జరుగుతున్న దాన్ని చూపించి ఆ కంటికి కనబడని ఆత్మీయ ప్రపంచంలో జరుగుతున్న సందర్భాన్ని, పోరాటాన్ని దేవుడు చూపిస్తున్నాడు అక్కడ. అంటే ఒక వెలుగుతున్న సూర్యుడిని చీకటి ఎలా కమ్మిందో అలాగే ఏ పాపమని ఎరుగని యేసు ప్రభుని పాపం ఆవరించింది. ఆ పాపం ఏంటంటే మనందరి పాపం. యేసు ప్రభు మీద చుట్టు పుట్టింది. అది ఎప్పటి నుంచి పనిచేయడం మొదలైందంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి. ఎప్పటి వరకు ఉందంటే ఆయన మరణించిన 3వ గంట వరకు. నలభై 6వ వచనానికి వెళ్దాం ఇప్పుడు. నలభై 6వ వచనానికి వెళ్దాం. మత్తయి సువార్త 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఉంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు
నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్య విడిచితివి అని అర్థం. ఇంతకీ ఏలి ఏలి లామా సబక్తాని అనేది ఏ భాషలో ఉన్న పదాలు అంటే హిబ్రూ భాషలో ఉన్న పదాలు. ఇదిగో మన బైబిల్ ట్రాన్స్లేటర్స్ ఆ పదాలను ఉన్నదన్నట్టుగా రాయించారు. అంటే యేసు ప్రభు గ్రీకులో మాట్లాడకుండా ఆ సమయంలో హిబ్రూలో మాట్లాడాడు అనమాట. మూల భాషలో యాక్చువల్గా వాళ్ళు మాట్లాడేది గ్రీక్. సో గ్రీక్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. కానీ సిలువలో ఆయన పలికేటప్పుడు ఈ మాట పలికేటప్పుడు ఆయన హిబ్రూలో పలికాడు, ఏలి ఏలి లామా సబక్తాని. ఎలో అంటే దేవుడు అని అర్థం. ఎలో ఎలోహిం అంటారు, బహువచనం అనమాట, దేవుళ్ళు అని అనమాట. ఎలోహిం అంటే దేవుళ్ళు అని, ఎలో అంటే దేవుడు అని. ఎలీ ఎలోయి అంటే ఎలో ప్లస్ ఈ అంటే నా దేవా నా దేవా నన్నేలా చెయ్య విడిచితివి. యాక్చువల్గా ఈ మాట ప్రవచనాత్మకమైన మాట. యేసు ప్రభు సిలువ మీద యాతన పడుతున్నప్పుడు ఈ మాట అంటాడని ముందుగానే రాయబడింది. ఎక్కడ? ప్రవచనాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో. ఎక్కడుంది అది అంటే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. మీరు దీన్ని క్లోజ్ చేసేయకండి, ఇలా ఏదన్నా ఒక పెన్ కానీ చేయి కానీ పెట్టుకోండి ఈజీగా రావడానికి. మనం ఒకసారి చదువుకున్నద్దాం ఈ ప్రవచనం ఎక్కడుంది. ఆయన కీర్తనలు 22వ అధ్యాయం చూడండి. కీర్తనలు 22వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఈ మాట చూడండి ఎవరు అంటున్నారు ఇక్కడ, పైన హెడ్డింగ్ చూడండి. ప్రధాన గాయకునికి అయేలత్ షహారు అను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన. అంటే దావీదు ఆ కీర్తన పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేత పాడుతున్నాడు స్తుతి. ఆ పాట శ్రమల పాట. ఆ శ్రమల పాటలో మొదటి లైనే యేసు ప్రభు అనబోతున్న మాట. యేసుక్రీస్తు వారు మరొక 1000 సంవత్సరాల తర్వాత సిలువ మీద పలకబోయే మాటని ఈయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇప్పుడే రాసేస్తున్నాడు, ఇప్పుడే చెప్పేస్తున్నాడు. అప్పుడే చెప్పేశాడు, అప్పుడే రాసేశాడు. ఏమని? నా దేవా నా దేవా నీవు నన్నేలా చెయ్య విడనాడితివి. అంటే ఇక్కడ మనం చూడండి, చెయ్యి విడిచితివి అంటే ఏంటి అర్థం? ఇక్కడ నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్న మాటకి ఇక్కడ అర్థం ఏముందంటే నీవు నన్నేలా విడనాడితివి. అంటే అప్పటి వరకు గమనించండి ఒకసారి, చెయ్యి విడిచితివి, నన్నెందుకు విడిచితివి, నా చెయ్యి ఎందుకు వదిలేసావు అంటే దానికి అర్థం నువ్వు నన్నెందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నాకు దూరంగా ఎందుకు ఉన్నావు, నాకు ఎందుకు దూరం అయిపోయావు అని అర్థం అనమాట. ఇక్కడ గమనించండి, ప్రభు దేవుణ్ణి ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు సిలువలో తండ్రిని ఏమంటున్నాడు? నా దేవా నా దేవా అంటున్నాడు ఆయన. అది మీరు గమనించాలి, మనం గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు పరలోకపు తండ్రిని నా దేవా అంటే అర్థము నా దేవుడా నా దేవుడా అని. చెయ్యి ఎందుకు విడిచావు అనంటే నన్ను ఎందుకు వదిలేసావు అనే కదా. నన్ను ఎందుకు విడనాడితివి అంటే నన్ను ఎందుకు వదిలేసావు. ఇక్కడ ఒక మాట, నన్ను ఎందుకు వదిలేసావు అంటే ఇప్పుడు దాకా ఆయన యేసుప్రభుతో పాటు ఇద్దరు కలిసే ఉన్నారని. నన్ను చెయ్యేందుకు విడిచావు, ఇప్పుడు ఎందుకు నన్ను చెయ్యి విడిచితివి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా తండ్రి కుమారుని చెయ్యిని పట్టుకునే ఉన్నాడని అర్థం. ఇప్పుడు ఎందుకు వదిలేశాడు? ఈ మధ్యాహ్న కాల 12 గంటల సమయంలో యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నప్పుడు అప్పటి వరకు పట్టుకున్న చెయ్యిని తండ్రి ఎందుకు వదిలేశారు? అప్పటి వరకు దగ్గరగా ఉన్న తండ్రి యేసు ప్రభుని ఎందుకు వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు? యేసు ప్రభు కూడా అన్నారు కదా, ఏమని? మీరందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోతారేమో కానీ నాతో పాటు నా తండ్రి ఉంటాడని చెప్పాడు కదా ఆయన. ఎక్కడ చెప్పారు? యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో ఇలా ఉంది.
ఇదిగో 32వ వచనం, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే అర్థమైపోయింది యేసు ప్రభుకి, తను సిలువుకి వెళ్ళే సమయానికి అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. న్యాయాధిపతి అయిన పిలాతు దగ్గరికి వెళ్ళే సమయానికి ఎవ్వరూ తన తోడు ఉండరు, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. మరి అప్పటి వరకు కుమారునితో ఉన్న తండ్రి, అప్పటి వరకు కుమారుని చేపట్టుకున్న తండ్రి ఇప్పుడు ఎందుకు చేయొదిలేశాడు? అప్పటి వరకు కుమారుడి దగ్గరే ఉన్న, అంటే కుమారునికి తండ్రికి మధ్య ఏముంది? సహవాసం. చెప్పండి ఏంటి? సహవాసం. ఇప్పుడు ఆ సహవాసం ఏమైంది? కట్ అయిపోయింది. కుమారునికి తండ్రికి మధ్య ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయిపోయింది? ఎందుకు కట్ చేశాడు దేవుడు? ఇక్కడ యేసు ప్రభు కట్ చేసుకున్నారా, తండ్రే కట్ చేశాడా? అక్కడ ఏమన్నాడు? నా దేవా నా దేవా నా చెయ్య ఎందుకు విడిచితివి అంటే చెయ్యి వదిలేసింది కుమారుడా తండ్రా? తండ్రి ఎందుకు వదిలేశాడు? తండ్రి ఎందుకు వదిలేశాడు? రైట్. ఇంతకుముందే మనం చూసాం ఏమని, మనము ఆయన యందు నీతి, దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని. అంటే యేసు ప్రభు చుట్టూ ఏమున్నాయి? మనం చేసిన పనికిమాల పాపాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు పాపముతో నిండి ఉన్నాడు. పాపముతో నిండి ఉన్న యేసు ప్రభుతో పరిశుద్ధుడైన దేవుడు సహవాసము చేయలేడు. అది నేనైనా యేసు ప్రభు అయినా సరే. ఇప్పుడు నా పాపం నా మీద లేదు, యేసు ప్రభు మీద ఉంది. నీ పాపం నీ మీద లేదు, ఇప్పుడు యేసు ప్రభు మీద ఉంది. కనుక యేసు ప్రభు మీద పాపం ఉంది, అది ఆయనదా కాదు, నీదే. అయినప్పటికీ ఆయన మీద ఉంది. కాబట్టి పాపి అయినటువంటి పాపముతో ఉన్న వ్యక్తితో దేవుడు సహవాసం చేయలేడు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు యేసు ప్రభు యొక్క చేయిని వదిలేశాడు, చేయనక తీసేసుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒంటరివాడైపోయాడు. అదే యేసు ప్రభు భరించలేని శిక్ష. నిజానికి యేసు ప్రభు భయపడిపోయింది, యేసుక్రీస్తు కంగారు పడింది, కలవరపడింది ఆ శిక్షకే. ఏంటి ఆ శిక్ష అంటే? దేవునితో సంబంధము లేని ఒంటరి జీవితం. అది యేసు ప్రభు ఊహించలేనిది, తట్టుకోలేనిది. అదే యేసు ప్రభు భయపడింది దాని గురించే. మేకులు కొడతారనో, కొరడాలతో కొడతారనో, ఉమ్మి వేస్తారనో, పిడిగుద్దులు గుద్దుతారనో, దీని గురించి యేసు ప్రభుకి ఏ భయం లేదు. ఆయన భయమెల్లా ఒకటే, సిలువ మీద తాను ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. తండ్రితో ఉన్న సహవాసాన్ని, తండ్రితో ఉన్న అనుబంధాన్ని దూరమయ్యి ఒంటరిగా బ్రతకాలి. ఒక మాట చెప్తారు కదా, నువ్వు లేని క్షణం నాకు యుగం అంటారే, అలా యేసు ప్రభు తండ్రి లేని తండ్రితో సంబంధం లేని ఆ క్షణాల్ని యుగాలుగా గడిచినాయి ఆయనకి. తండ్రితో సంబంధం లేకుండా యేసు ప్రభు ఒంటరిగా నిలబడ్డాడు. ఆ ఒంటరితనాన్ని ఆయన సహించలేకపోయాడు. అదటండి నరకంలా ఉందట యేసు ప్రభుకి. అదే నరకం అంటే. యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు నరకాన్ని అనుభవించాడు. తండ్రితో ఉన్న సంబంధాన్ని కోల్పోవడమే నరకం అయితే, ఆ నరకాన్ని యేసు ప్రభు సిలువ మీద భరించాడు. అదే సిలువ శిక్ష. సిలువ శిక్ష మన పాపాలను ఎలా తీయగలిగింది అంటే, మనం సిలువ శిక్షకు యాక్చువల్గా మన పాపానికి శిక్ష ఏంటి? పాపానికి దేవుడు వేసే శిక్ష ఏంటి? నరక శిక్ష. ఆ నరక శిక్ష సిలువ మీద అనుభవించాడు ఆయన. అందుకే మన మీద పడవలసిన శిక్ష ఆయన భరించాడు. అదే నరకపు శిక్షని ఆయన భరించాడు ఆ 3 గంటలు. లేదా ఆ సిలువ మీద ఎన్ని గంటలు అయితే ఆయన ఉన్నాడో అన్ని గంటలు ఆ నరక శిక్షని ఆయన అనుభవించాడు. ఆ నరక శిక్ష మనం చేసిన పాపాలకు పరిహారంతో కూడిన శిక్ష. ఇక మనం వద్దాం
దేవా, నీవు ఎందుకు ప్రభుని చేయి విడిచితివి అని అడిగితే అప్పుడు ప్రభు ఏమంటారు? తండ్రి ఏమంటారు? చెప్పండి. మీరు ఒకవేళ అడిగితే, నా దేవా, నీవేళ యేసు చెయ్యి విడిచితివి, నీ ప్రియమైన కుమారుని చెయ్యి ఎందుకు విడిచావు అని అడిగితే ఏమంటారు? నాయనా, నీ పాపాన్ని యేసు మీద మోపడం వలన నేను యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యిని విడిచేది నీకోసం అంటాడు. మాటలు చెప్పాలంటే, నీ చెయ్యి పట్టుకోవడానికి నేను నా కుమారుని చెయ్యిని వదిలేశాను అంటాడు. ఎంత అద్భుతమైన విషయం. అంటే యేసు ప్రభు చెయ్యిని ఎందుకు వదిలేశాడు? నీ చెయ్యి పట్టుకోవడానికి. నువ్వేమైపోతున్నావు? నువ్వు అగాధానికి వెళ్ళిపోతున్నావు, నరకానికి వెళ్ళిపోతున్నావు, దేవుని తెలియని జీవితంలో నువ్వు వెళ్ళిపోతున్నావు, కొట్టుకుపోతున్నావు. ఈ మాయలో, ఈ భ్రమలో, ఈ యొక్క ఊహా ప్రపంచంలో నువ్వు కొట్టుకుపోతుంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న నిన్ను చెయ్యి పట్టుకోవాలని తన కుమారుని యొక్క చెయ్యిని జాన విడిచాడు. మరి నేను ఒక స్టోరీ విన్నాను, మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద ఓడ ఉంది. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే ఆ ఓడ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. అందరూ అని కొట్టుకుంటున్నారు. ఒక తండ్రి, ఒక కొడుకు, అలాగే అతని ఫ్రెండ్, ఒక తండ్రి, అతని కుమారుడు, అలాగే ఆ కుమారుని యొక్క ఫ్రెండ్, మొత్తం ముగ్గురు ఒక చోటకు చేరారు. కొట్టుకుంటూ మొత్తానికి ఆ తండ్రి ఏం చేశాడంటే, ఏదో చెక్క లాంటిది ఒకటి వస్తే దాన్ని తీసుకొచ్చి దాన్ని కొడుకు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ చెక్క మీద కొడుకు, తండ్రి, ఫ్రెండ్, మొత్తం ముగ్గురు ఉన్నారట. అయితే ఆ చెక్క వాళ్ళ ముగ్గురిని మొయ్యలేకపోతుంది. అప్పుడు దాని మీద కూర్చున్నారు కానీ అది ఆగట్లేదు. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే, తన కుమారుడిని తోసేశాడు ఆ చెక్క నుంచి. నన్ను క్షమించి కుమారుడు అని తోసేసాడట. తోసేస్తే ఆ కుమారుడు ములిగిపోయాడు, కొట్టుకుపోయాడు, ఇంకా అల్లలో కొట్టుకుపోయాడు. ఇంకా ఆ చెక్క మీద ఆ ఫాదరు, తెలిసిన ఫ్రెండ్ ఉన్నారన్నమాట. మొత్తానికి రెస్క్యూ ఆపరేటర్స్ వచ్చారు, వాళ్ళని రక్షించి తీసుకెళ్ళారు. సో క్వశ్చన్ అలా ఏంటంటే, ఏ తండ్రి అయినా ఎవరిని కాపాడతారు అమ్మా? కొడుకుని కాపాడతారు. కానీ కొడుకుని కాపాడకుండా అతని ఫ్రెండ్ని కాపాడాడు ఈ తండ్రి. ఇదే క్వశ్చన్ మాట్లాడండి. ఇది ఎలా చేశారు? ఇది ఎలా జరిగింది? ఎందుకు ఆ కుమారుడు నీళ్ళలో మునిగి చనిపోయాడు. రైట్. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఎందుకు ఇలా చేశాడంటే, ఆ తండ్రి చెప్పిన జవాబట, నా కుమారుడు భయభక్తుల్లో పెరిగాడు, రక్షణ పొందాడు, దేవునిలో జీవిస్తున్నాడు. తాను ఈరోజు చనిపోతే ప్రభు పాదాల దగ్గర ఉంటాడు. కానీ అతని రక్షణ లేదు, ఇతను మారు మనసు పొందలేదు. ఈరోజు ఇతను కానీ చనిపోతే, నా బిడ్డను కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇతను కానీ తోసేస్తే ఇతను నరకానికి వెళ్ళిపోతాడు. కనుక ఇప్పుడు వీళ్ళిద్దరిలో బతకాల్సింది ఎవరంటే, పరలోకానికి వెళ్ళే నా కుమారుడి కంటే నరకానికి వెళ్ళే ఈ బిడ్డే నాకు ముఖ్యం అనిపించింది. అందుకే ఇతన్ని బ్రతికించడం కోసం నా కుమారుడిని నేను మరణానికి అప్పగించుకున్నాను అని చెప్పాడట. రైట్. మరి ఈ స్టోరీ నిజంగా ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతమైన విషయం. ఒకవేళ నిజంగా జరుగుంటే నిజంగా అద్భుతమైన విషయం అనమాట. ఆ సమయంలో ఆ తండ్రి ఎలాంటి పని చేశాడో, ఆ రోజు యేసు ప్రభు విషయంలో పరలోక తండ్రి కూడా అదే చేశాడు. మన పాపం నుంచి మనల్ని రక్షించాలని, మన చెయ్యి పట్టుకోవాలని తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వారి చెయ్యిని విడిచిపెట్టాడు. ఇక ఈ ప్రశ్నకి పరలోక తండ్రి యొక్క సమాధానం ఏంటి చెప్పండి? యేసు ప్రభు క్వశ్చన్ వేశాడు, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అని అడిగారు కదా. దీనికి పరలోక తండ్రి ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పండి? నో, ఆన్సర్ ఏమీ లేదు. ఆన్సర్ చెప్తే నీకు ఆన్సర్ ఉంటుంది.
నాకు ఆన్సర్ ఉండదు. అందుకే నీ కోసం నా కోసం ఆ సమయంలో తండ్రి మౌనంగా ఉన్నాడు. ఒకవేళ తండ్రి అనుకుంటేనంట సో 26వ అధ్యాయము 53వ వచనంలో ఇలా ఉంది. అదే 26వ అధ్యాయము 53లో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా అని. అంటే పరలోపు తండ్రి అప్పటికే వ్యూహాన్ని సిద్ధపరుచుకుని ఉన్నాడు. యేసు ప్రభు అడిగి నైనా నాకు సహాయం చేయి అనగానే పరలోపు తండ్రి ఏం చేస్తాడు? తన పరలోకపు సైన్య వ్యూహాన్ని పంపించి యేసు ప్రభుని క్షణాల్లో శిలువ నుంచి కాపాడగలడు. కానీ నేను ఎందుకు కాపాడలేదు అంటే రైట్, మనం చేయి పట్టుకోవాలట. అందుకోసం రైట్, మనం ముందుకెళ్దాం. ఆ 47వ వచనాన్ని చూద్దాం. 47వ వచనం, అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని, మత్తయి సువార్త 27వ అధ్యాయం 47వ వచనం, అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజిని తీసుకుని చిరకాలో ముంచి, చిరక అంటే ద్రాక్షారసం, అందులో చేదు కలుపుతారు, దాన్ని చిరక అంటారు. చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు వరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుము అనిరి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే యేసు ప్రభు అలా సడన్గా పైకి ఎలా అన్నారంట, బిగ్గరగా కేకర వేసినను చూడండి, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. అంటే ఆ సమయంలో యేసు ప్రభు బలానంతా కూడగట్టుకుని ఆ మాట చెప్పేసరికి అక్కడ అందరికీ కంగారైపోయింది. ఇది నిజంగా ఏమన్నా జరిగిపోద్దేమోనని. అలా జరిగిపోతే అలా అంటున్నారు, ఆగండి ఆయన ఏలియాని రమ్మన్నాడు కదా, ఏలియాని రమ్మంటున్నాడేమో, ఆ ఏలియా వచ్చి యేసు ప్రభుని రక్షిస్తాడేమో చూద్దాం, కంగారు పడకండి అంటున్నాడు. ఈ లోపల సైనికుల్లో ఒకడు వెళ్ళి స్పాంజీని చిరకాలో ముంచి, అంటే ద్రాక్షరసంలో ముంచి దానికి ఒక కొమ్మ తగిలించి యేసు ప్రభుకి తాగడానికి అందించాడట. జరిగింది. ఎతికి యేసు ప్రభు అన్న మాట ఏంటి, వాళ్ళు అర్థం చేసుకున్న మాట ఏంటి? ఆయన పలికింది ఒకటే, వాళ్ళు అర్థం చేసుకుంది చెప్పండి, అదేనా మరొకట? ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏలి అంటే ఏలియా గురించా, లేకపోతే ఎలోహోమ్ దేవుడి గురించా? దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వేళ నన్ను చేయి విడిచితివి అని ఆయన అంటుంటే, ఏలియాని వచ్చి నన్ను కాపాడము అని యేసుప్రభు అడిగినట్టుగా వాళ్ళు అనుకున్నారు. అంటే యేసుప్రభు నోట పలికింది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకుంది మరొకటి. ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని అలాగే అర్థం చేసుకుంటున్నారు. ఎలాగా? అక్కడ బైబిల్లో పలికింది ఒకటే, వీళ్ళు అర్థం చేసుకుంది మరొకటి. దయచేసి ఆ విషయంలో యాక్సెస్ అవ్వాలి. యేసు ప్రభు పలికింది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకున్నది మరొకటి. ఎందుకైంది? ఆయన ఆత్మ కలిగి పలికాడు, విన్నవాళ్ళు ఆత్మ లేని వాళ్ళు కనుక అర్థం చేసుకోలేకపోయారు. ఆత్మీయులు కాదు కనుక. అందుకే దేవుని ఆత్మ లేనివాడు, లోక సంబంధమైన వ్యక్తి దేవుని సంగతులను అర్థం చేసుకోలేడు. యాభై వచనానికి వద్దాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి అనుందా? యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. ఆ బిగ్గరగా వేసినప్పుడే యేసు ప్రభు 2 మాటలు పలికాడు. ఒకటి, సమాప్తమైనది. 2, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఈ 2 పదాలు పలికి తన ప్రాణాన్ని విడిచాను. ఇక 51 వచనంలో ఏం జరిగింది చూద్దాం. 51, యేసు అప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చిరిగాను. ఇదిగోండి ఇలాగ దేవాలయం తెర. యేసు ప్రభు ఎప్పుడైతే శిలువలో మరణించాడో అప్పుడు వెంటనే దేవాలయంలో ఏం జరిగిందంట? తెర 2గా చిరిగింది. తెర అంటే ఏంటి? పరిశుద్ధ స్థలానికి
అతి పరిశుద్ధ స్థలానికి మధ్యనే ఉంటుంది తెర. దాన్ని అడ్డు తెర అంటారు. దేనికి అడ్డు? పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అది అడ్డు. ఈ అడ్డు తెర దేన్ని సూచిస్తుందంటే, నువ్వు ఇంకా ఇప్పుడు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? మందసం ఎక్కడ ఉంటుంది? అది పరిశుద్ధ స్థలంలో. మందసం దేన్ని సూచిస్తుంది? దేవుని సన్నిధిని. నువ్వు పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళగలవు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేవు. అంటే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం రెండు ఏకమైపోయాయా? రెండు సపరేట్గా ఉన్నాయా? అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుని సన్నిధికి ఒక మనిషి చేరటానికి మార్గం లేదు అని అర్థం. ఈ అడ్డుతారు ఏం చెప్తుందంటే, ఓ మనిషి, నువ్వు ఎంత తనుకున్నా పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళగల, కానీ దేవుని సన్నిధి ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు వెళ్ళలేవు. నీకు ఈ తెర ఉంది, అడ్డు. కానీ యేసు ప్రభు శిలువ మరణం, ఆయన కార్చిన రక్తం ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలిగే అర్హతను తీసుకొచ్చింది, దారి ఏర్పరిచింది. వేరే దాని లేదు. ఈ అడ్డుతార ఏం చెప్తుందంటే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు, ఆయన నువ్వు చేరలేవు, దీన్ని దాటి లోపలికి వెళ్ళలేవు అని చెప్తుంది. కానీ యేసు ప్రభు మరణం ఏం చేసిందంటే, వెళ్ళగలడు. ఇదిగో నేను ప్రాణం పెట్టాను, నా ప్రాణం ద్వారా మార్గాన్ని ఏర్పరుస్తున్నానని యేసు ప్రభు దేవుని దగ్గరికి వెళ్ళలేని మనిషిని దేవుడి దగ్గరికి చేర్చడానికి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి కలువరిగిరిలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఎప్పుడైతే ఆయన ఆ ప్రాణాన్ని పెట్టాడో, దానికి సూచనగా దేవాలయంలో ఉన్నటువంటి తెర ఏమైంది? రెండుగా చిరిగిపోయింది. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ప్రాణం పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేశాను అని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. అందరూ ఒకసారి తీయండి. 19వ వచనం చూద్దాం. 19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అన్నాడు. చూడండి, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా అంటున్నాడు. చూడండి, ఏర్పరచబడినైన మార్గమున అంటే ఆయన శిలువ మరణము వలన ఏర్పడిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఈరోజు మనిషి ఎవరైనా దేవుని సన్నిధికి చేరగలడా అంటే దానికి ఒక జవాబు ఉంది. అదేంటంటే, ఆయన శిలువ మరణం, ఆయన కార్చిన రక్తాన్ని నమ్ముకుంటే నువ్వు ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళగలవు. ఈరోజు శిలువ మరణం లేకుండా, శిలువ మరణాన్ని నమ్మకుండా, ఆయన రక్తాన్ని ఆశ్రయించకుండా ఏ మనిషి దేవుణ్ణి చేరలేడు. ఎంత గొప్ప అవకాశం ఏర్పడిందంటే, భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా సరే, అతను ఎంత ఘోర పాపైనా సరే, దేవుని సన్నిధికి ధైర్యంగా చేరగలిగే మార్గాన్ని యేసు ప్రభు ఏర్పాటు చేశాడు. అదే ఆయన శిలువ మరణం, అదే ఆయన చిందించిన రక్తం. కనుక ఎవరు ఈ భూమి మీద ఆయన శిలువ మరణాన్ని నమ్ముతారో, ఆయన శిలువను ఆశ్రయిస్తారో, వారు సగౌరవంగా దేవుని సన్నిధికి చేరతారు. ఆయన శిలువ మరణాన్ని తిరస్కరించేవారు, నమ్మని వారు, ఆయన శిలువ రక్తాన్ని ఆశ్రయించని వారు, తమని కడగడానికి ఇష్టపడని వారు ఆయన సన్నిధికి ఎప్పటికీ చేరలేరు. కనుక క్రీస్తు రక్తం చేత కడగబడాలి అంటే ఆయన శిలువ మరణాన్ని మనం నమ్మాలి, పాపిని ప్రభు అని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమించమని అడగాలి. అప్పుడే క్రీస్తు రక్తం మనల్ని కడుగుతుంది. ఆ రక్తమే మనల్ని దేవుడి దగ్గరికి ధైర్యంగా చేర్చగలుగుతుంది. ఇదంతా జరిగిందని మనకు తెలియడం కోసమే సూచనగా దేవాలయంలో ఉన్న అడ్డు తెర చిరిగిపోయింది.
అక్కడ మరొక మాట చూస్తున్నాం, భూమి. మత్తయి సువార్తలో చూద్దాం. మళ్ళీ 14 పేజీలు తెప్పకండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు అక్కడ ఏదైనా పెట్టుకోండి అని. ఇది అంత టైం వేస్ట్ కదా. మీరు ఏదన్నా పెన్ కానీ ఏదన్నా నోట్ కానీ పెట్టుకోండి. సో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూడండి, తర్వాత మాట 51వ వచనంలో, భూమి వణికెను బండలు, భూమి వణికెను బండలు బద్దలాయి. భూమి వణికిందట. భూమి వణికితే ఏమంటారు దాన్ని? భూకంపం. బండలు ఏమైనా బద్దలైంది. అంటే భూమి స్పందించింది, బండలు స్పందిస్తున్నాయి. ఆయన మరణిస్తున్నప్పుడు సూర్యుడు ఏమయ్యాడట? చీకటి అయిపోయాడు. ప్రకృతి, సూర్యుడు, ఆకాశం, భూమి మీద ఉన్న బండలు, దేవాలయంలో ఉన్న తెర, ఇవన్నీ స్పందిస్తున్నాయి. ప్రకృతి స్పందిస్తుంది. ప్రకృతి ఏం చేస్తుంది? దేనికి స్పందిస్తున్నాయి అమ్మా? ప్రభు యొక్క మరణానికి అవి స్పందిస్తున్నాయి. ప్రకృతిలో ఉన్న ఓ మనిషి, నువ్వు స్పందిస్తున్నావా? ప్రకృతే, బండలతో నిండిన ప్రకృతే భూమి వణికింది, సూర్యుడు చీకటి కమ్మాడు, బండలు బద్దలయ్యాయి. భూమి మీద ఉన్న బండలే బద్దలయ్యాయి యేసుప్రభు శిలువ మరణాన్ని చూసి. ఓ మనిషి, బండలాంటి హృదయాన్ని కలిగిన నీవు, నీ రాతి హృదయం పగిలిందా? పగిలిద్ది. ఏ సిలువను చూసి ఈ భూమి మీద ఉన్న రాళ్లే బండలే బద్దలయ్యాయో, అదే సిలువను చూసి బండ వంటి హృదయాన్ని కలిగిన ఈ పాపి హృదయం కూడా బద్దలవుతుంది. అక్కడే బద్దలవుద్ది. ఏ పాపి హృదయమైనా బద్దలవ్వాలి అంటే సిలువ దర్శనాన్ని చూడాలి. సిలువ వైపు చూస్తేనే పాపి యొక్క హృదయం బద్దలవుతుంది. ఇంకెక్కడ బద్దలవదు. దేనికి బద్దలవదు చెప్పండి కావాలితే. ఏ వాక్యాన్ని విని దేన్ని చూస్తే పాపి యొక్క హృదయం బద్దలవుతుంది? మీకు ఏవి చూస్తే బద్దలైంది? నాకు తెలిసి ఒక పాపి యొక్క కఠినమైన బండ వంటి హృదయం బద్దలవ్వాలి అంటే ఆ సిలువ వైపు చూసినప్పుడే, ఆ సిలువ ప్రేమ మన హృదయాన్ని తాగినప్పుడే, అది మనకు అవగాహన అయిపోయినప్పుడే మన బండ వంటి మన హృదయం బద్దలవుతుంది. మీరు గమనించండి, 3 గంటలు అని అన్నాం కదా, 3ంటికి ఏం జరిగింది? 3ంటికి యేసు ప్రభు మరణించారు కదా. చీకటి ఎప్పటి వరకు ఉంది? 8 వరకు ఉంది అమ్మా? 3 గంటల వరకు ఉంది. ఇప్పుడు మీరు గమనించాలి, మీకు ఏమర్థమవుతుంది? ఆయన చనిపోయాడు 3ంటికి, 3 దాకా చీకటి ఉంది. అంటే 3 దాటిన తర్వాత ఏముంది అంటే, ఇప్పుడు దాకా ఆలోచించండి, యేసు ప్రభు శిలువ మీద ఉన్న కాడి నుంచి ఆయన మరణించినంత వరకు ఏముంది? యేసు ప్రభు శిలువ మీద మరణించగానే ఏమొచ్చింది? అది అంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణము ఓటమి కాదు, గెలుపు. అంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణం ఏం తీసుకొచ్చింది? చీకటిలో నుండి వెలుగు తీసుకొచ్చింది. యేసు ప్రభు యొక్క శిలువ మరణము లోకములో ఉన్న చీకటి, ఆ దేశమంతా చీకటి అంట. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ మరణం జరిగిందో, ప్రాణం పెట్టాడో, అప్పుడు ఆ దేశమంతటికి ఏమొచ్చేసింది? వెలుగు వచ్చేసింది. కనుక ఎప్పుడైతే అంటే యేసు ప్రభు మన హృదయంలో మరణించినంత వరకు మన హృదయంలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని మన పాపాల కొరకు మనం విశ్వసిస్తామో, ఆ విశ్వాసం ద్వారా యేసు ప్రభు మన హృదయంలో చచ్చిపోతారు. ఎప్పుడైతే యేసు ప్రభు నా హృదయంలో చచ్చిపోయాడో, అప్పుడు నాలో ఉన్న చీకటి పోయి నాలోకి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. చూద్దాం ఇంకా. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగబడి. యేసు ప్రభు శిలువ మరణించినప్పుడు ప్రకృతి స్పందించింది. ఇప్పుడు ఎవరు స్పందిస్తున్నాయి? సమాధులు స్పందిస్తున్నాయి. ఏ సమాధులు? పరిశుద్ధుల యొక్క సమాధులు. సమాధులు తెరవబడ్డాయి.
యాక్చువల్గా సమాధిలో ఉన్నది ఎవరో? మృతులు. మృతులు ఏమయ్యారు? సజీవులయ్యారు. అంటే యేసుప్రభు యొక్క మరణం కాదు, మానవాళికి జీవం. యేసుప్రభు యొక్క మరణాన్ని తీసుకురాలేదు. యేసుప్రభు యొక్క మరణము మనుషులకు జీవాన్ని తీసుకువచ్చింది. దానికి సూచనగానే కొంతమంది పరిశుద్ధులు బయటకు వచ్చేసారు. ఎప్పుడైతే యేసుప్రభు ప్రాణం పెట్టాడో చాలా సమస్యలకు పరిష్కారం జరిగింది. ఇక్కడే మనకు అర్థమవుతుంది. చీకటి పోయి వెలుగు రావాలన్నా, బండలు బద్దలు అవ్వాలన్నా, మనిషి పాప హృదయం బద్దలు కావాలన్నా, మరణం పోయి జీవం రావాలన్నా, ఇవన్నిటికీ పరిష్కారం శిలువ మరణం. ఈ శిలువ మరణం ఎప్పుడైతే జరిగిందో మొత్తం అన్ని పరిష్కారం అయిపోయినాయి. మరణం యొక్క ఆధిపత్యం కూడా కొట్టివేయబడింది. అదే మనం నెక్స్ట్ సెమినార్లో చెప్పుకుందాం. 18వ తారీఖున ప్రభు చిత్తమైతే క్రీస్తు మరణములోని దైవ మర్మం అనే టాపిక్ని మనం చెప్పుకుందాం. బైబిల్ స్టడీ చేద్దాం ఆ విషయం మీద. క్రీస్తు మరణములో ఉన్నటువంటి దేవుని మర్మం ఏంటి, ఆయన మరణంలో దాగి ఉన్న విజయాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇంతకీ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ. సమాధుల్లో నుండి పరిశుద్ధులు బయటకు వచ్చారు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను, దీని జవాబు చెప్పండి. ఇంతకీ సమాధుల నుండి బయటకు వచ్చిన పరిశుద్ధులు ఎవరు? రెండో ప్రశ్న, వీళ్ళు యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించినప్పుడు వీళ్ళని చూసింది ఎవరో? మూడో ప్రశ్న, ఆ తర్వాత వీళ్ళు ఏమయ్యారు? సమాధుల నుండి బయటకు వచ్చిన పరిశుద్ధులు ఏమయ్యారు? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి టకటక. మళ్ళీ అడుగుతున్నాను, యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు సమాధుల నుంచి బయటకు వచ్చిన ఆ పరిశుద్ధులు ఎవరో? ఎంతమంది? రెండో ప్రశ్న, వాళ్ళని చూసింది ఎవరో? యెరూషలేములో ఈ పరిశుద్ధులను చూసింది ఎవరో? మూడో ప్రశ్న, ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ సంగతి, వాళ్ళు ఏమయ్యారు చివరికి? ఈ 3 ప్రశ్నలకి సమాధానం ఉందా మీ దగ్గర? చెప్పాలి సిన్సియర్గా. అమ్మా లేదు, నా దగ్గర కూడా లేదు. అదవుతుందా? ఇది సమాధానం లేని ప్రశ్నలు అన్నమాట. కనుక ప్రతిదానికి సమాధానం తెలియాలని ఏం లేదు. అర్థమవుతుందా? బైబిల్లో ప్రతిదానికి సమాధానం తెలియాలండి అని అనుకోవద్దు. చాలా వాటికి సమాధానం లేవు, తెలియకపోయిన పర్లా, కంగారు పడిపోకండి. అర్థమవుతుందా? ఎవరో ఏదో క్వశ్చన్ అడిగితే అయ్యి బాబు నాకు ఇది జవాబు రాలేదు అని కాదు. మెయిన్ నువ్వు సిలువను గ్రహించావా, పాపినని ఒప్పుకున్నావా, మారుమనసు పొందావా, ఆత్మరక్షణ పొందావా, దేవుని బిడ్డవయ్యావా, ఇది ముఖ్యం. ప్రశ్నలు అంటావా 100 మంది 100లాగా అడుగుతారు. తర్వాత అయినా తెలుసుకోవచ్చు. ప్రశ్నలకు జవాబులు తర్వాత అయినా తెలుసుకుంటాం. ఎవరో ఒకరు దేవుని సేవకుల ద్వారానే ఎవరి ద్వారా తెలుసుకుంటాం. తెలియకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం మీద నువ్వు నిలబడి ఉంటావు. మంచిదే, తెలుసుకోవడం వల్ల మంచిదే, ఏం కాదు. కానీ చాలా బైబిల్లో ప్రశ్నలకి సమాధానం ఉండవు, లేవు. ఓకేనా? రైట్. క్రీస్తు మరణం ఓటమి కాదు, గెలుపు. క్రీస్తు మరణం కాదు, జీవం. యేసుక్రీస్తు మరణం చీకటి కాదు, వెలుగు. ఆయన మరణంలో మరణం ఓడిపోయింది, జీవం ఉద్భవించింది. ఇది ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు. ప్రార్థన చేసుకుందాం.